హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం టమాటాలతో అదిరిపోయి ఒక కొత్త సాంబార్ని తయారు చేసుకుందాం. ఎటువంటి పప్పులు లేకపోయినా అప్పటికప్పుడు హోటల్ వాళ్ళు ఇలాంటి సాంబార్ని తయారు చేస్తూ ఉంటారు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలను 2 ముక్కల కింద కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా కుక్కర్లో వేసేసుకోండి. నెక్స్ట్ మనం 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. సుమారుగా 2 కప్పులు నీళ్లు ఉండేలాగా వేసేసుకోండి. ఇప్పుడు నీళ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్లు పొయ్యి మీద పెట్టి 3 విజిల్ రానివ్వండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూడండి. మనకి టమాటాలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన టమాటాలని నీళ్ళని లేకుండా మనం ఓన్లీ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. అసలు వాటర్ అనేది లేకుండా తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నింటినీ తీసేసుకోండి. ఇప్పుడు మనకి కుక్కర్లో నీళ్లు ఉంటాయి కదా, వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటాలని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని టమాటా పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని తొక్కలు తీసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ మిగిలిన వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎక్కడ టమాటాల ముక్కలు ఉండకుండా మిక్సీ చేసుకోవాలి. నీళ్లు లేకుండా మొత్తం అన్నీ కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోండి. మనకి టమాటా పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఇలాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే చేదైపోద్ది. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 1 రెమ్మ కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి. నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలని కూడా బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజ్ తీసుకోండి, మరీ పెద్దది అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా కలర్ మారే వరకు వేయించుకొని ఇవి కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకోండి. సాంబార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాంబార్ పౌడర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, దీనిలో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని దీనిలో వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలు ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. 2-3 నిమిషాలు వేయించుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనిలో చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని ఒక అరగంట సేపు ముందే నానబెట్టి ఉంచుకోండి. ఇలా చింతపండు నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు చింతపండు రసం వేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించినప్పుడు 2 కప్పులు వాటర్ వేసుకున్నాము. ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు టమాటాలతో నీళ్లు మిగిలే కదా, వాటిని కూడా ఇప్పుడు కుక్కర్లో నీళ్లను దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోకపోతే కనుక టేస్ట్ అంత బాగోదు. అందువల్ల చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇది మనకి పొంగు రానివ్వాలి, మరీ ఎక్కువసేపు కూడా మరగించవసరం లేదు. పొంగు రాగానే చూడండి ఒకసారి మూత తీయగానే గుమగుమలాడే టమాటా సాంబార్ చాలా స్మెల్ వచ్చేస్తుంది. వెంటనే తినేయాలనిపించేస్తుంది కూడా. ఇది చూడండి, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా ఉండేలా చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మనకి ఇడ్లీలోకి, దోశలోకి కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది. గుమగుమలాడే టమాటా సాంబార్ రెడీ అయిపోయింది. మీకు కూడా ఇది నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.